వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున లీగల్ యాప్టిట్యూడ్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ అంటే పార్లమెంట్ అంటే ఏంటి అసలే? ఆప్షన్స్: లోక్సభ అండ్ రాజ్యసభ, బి లోక్సభ ఎలోన్, సి లోక్సభ, రాజ్యసభ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, డి ద ప్రెసిడెంట్, ద లోక్సభ అండ్ ద రాజ్యసభ. వీటిలో డి ద ప్రెసిడెంట్, ద లోక్సభ అండ్ ద రాజ్యసభ కన్సిస్ట్స్ పార్లమెంట్. పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్, లోక్సభ అండ్ ద రాజ్యసభ. ఇట్ కెనాట్ బి డిజాల్వ్డ్. ఏంటి? ఏ లోక్సభ, బి రాజ్యసభ, సి లెజిస్లేటివ్ అసెంబ్లీ, డి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆన్సర్: రాజ్యసభ. రాజ్యసభ కెనాట్ బి డిజాల్వ్డ్, అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ ఏ 272, బి 260, సి 250, డి 248. 250 is the correct answer. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రిఫర్ టు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ లోక్సభ, ఆప్షన్ బి రాజ్యసభ, ఆప్షన్ సి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆప్షన్ డి లెజిస్లేటివ్ కౌన్సిల్. ఏంటి? రాజ్యసభ. రాజ్యసభ ఇస్ ద ఆన్సర్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రిఫర్ టు రాజ్యసభ. ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ ఎంత? 525 ఆర్ 530, 545, 560. 545 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ విల్ బి ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ ద వన్ సెలెక్టెడ్ బై ఇట్స్ మెంబర్స్. ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరంటే ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెన్ ద లోక్సభ ఈజ్ డిజాల్వ్డ్ ఏమవుతుంది? స్పీకర్ ఉంటారా? ద స్పీకర్ సీజెస్ టు ఫంక్షన్ ఆర్ హీ కంటిన్యూస్ ఇన్ ద పొజిషన్ ఆర్ రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఆర్ రిమూవ్డ్ బై చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అంటే వెన్ ద లోక్సభ ఈజ్ డిజాల్వ్డ్, స్పీకర్ కంటిన్యూస్ ఇన్ ద పొజిషన్. స్పీకర్ అదే పదవిలో కొనసాగుతూ ఉంటాడు. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ రిమూవ్డ్ బై, ఏ విధంగా స్పీకర్ని రిమూవ్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ బై సింపుల్ మెజారిటీ ఆఫ్ దోస్ ప్రజెంట్ అండ్ ఓటింగ్, ఆప్షన్ బి బై 2/3 మెజారిటీ ఆఫ్ ద హౌస్, ఆప్షన్ సి by 3/4 majority of house, option D by a majority of all the members of the house at that time. Correct answer ఏంటంటే by a majority of all the members of the house at that time. ప్రొరోగ్ చేయడం అంటే ఏమిటి? ప్రొరోగేషన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ, ఆప్షన్ బి డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ ఓన్లీ, ఆప్షన్ సి కాలింగ్ ఫర్ ఫ్రెష్ ఎలక్షన్స్, ఆప్షన్ డి పుట్టింగ్ ఎన్ ఎండ్ టు ఏ సెషన్ ఆఫ్ ద హౌస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పుట్టింగ్ ఎన్ ఎండ్ టు ఏ సెషన్ ఆఫ్ ద హౌస్. దానిని ప్రొరోగ్ చేయడం, ప్రొరోగేషన్ అంటారు. ద ప్రొరోగేషన్ ఆఫ్ హౌస్ ఈజ్ డన్ బై, ఎవరు చేస్తారో? ప్రొరోగ్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంటా, స్పీకర్ ఆఫ్ లోక్సభనా, చైర్మన్ ఆఫ్ రాజ్యసభనా, ప్రైమ్ మినిస్టరా? ఎవరంటే ద ప్రెసిడెంట్.
అలానే ద అడ్జర్న్మెంట్ ఆఫ్ లోక్సభ ఈజ్ డన్ బై వాయిదా వేయటం ఎవరు? స్పీకరా, ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, వైస్ ప్రెసిడెంటా? ఎవరు అంటే ద అడ్జర్న్మెంట్ ఆఫ్ లోక్సభ ఈజ్ డన్ బై స్పీకర్. The strength of members retiring in Rajya Sabha for every 2 years is ఎంతమంది రిటైర్ అవుతూ ఉంటారో ఎవ్రీ 2 ఇయర్స్కి? ఎందుకంటే ఇంతకుముందు తెలుసుకున్నాం రాజ్యసభ అంటే పర్మనెంట్ హౌస్ అని. మరి ఎవ్రీ 2 ఇయర్స్కి ఎంతమంది రిటైర్ అవుతూ ఉంటారో? 1/4, 1/6, 1/3, 1/2? 1/3 members retired for every 2 years. మరి ఇది క్లుప్తంగా మరి మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.